చిన్ని చిన్ని ఏంటి పాపను ఎత్తుకొని పారిపోవాలని చూస్తున్నావా? పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగదాన్లా చూస్తున్నారు. పాపం. ఇలా పిల్లల్ని కనేసి మీ కర్మానికి మీరు ఏడవండి అని వదిలేసి పారిపోవడం ఎంతవరకు న్యాయమో చెప్పు నవీన్. చక్కగా ఇంకో కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకోమ్మా. ఏమేం చందు? పిల్లలు పుట్టరని తెలిసి ఆ కోరికను చంపుకొని సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ బతుకుతున్నారే తప్ప పిల్లలు వద్దు అనుకొని కేజంట హాయిగా ఉండరు. అలా ఉన్నారు అంటే అసలు వాళ్ళు మనుషులే కాదండి. మూగ జీవులు కూడా అమ్మతనంలోని కమ్మతనాన్ని ఆస్వాదిస్తాయి. అలాంటిది జ్ఞానమున్న మనుషులం మనం పిల్లలు లేకుండా సుఖంగా ఉన్నామని ఎలా చెప్పగలమండి? అందుకని ఇలా ఏడుస్తూ బ్రతకాలా? నిజంగా పిల్లలు లేకుండా ఆనందంగా ఉండలేమా? లేదంటే మనం ఆనందంగా ఉండగలమని నిరూపిద్దాం చందు. అది ఎవ్వరి వల్ల కాదండి. దేవతలకి అమృతం దక్కితే మనుషులకి అమ్మ దక్కింది అంటారు. అమ్మ అనే పిలుపులోని ఆనందాన్ని అనుభవించకుండా, అమ్మ పాలల్లోని అమృతాన్ని బిడ్డకి తాగించకుండా చచ్చిపోతే ఆ జీవితం ఎందుకండి? భగవంతుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు. కానీ మీరేం తప్పు చేశారండి? మీకెందుకు ఈ శిక్ష? నాన్న అనే పిలుపుకి మీరెందుకు దూరం కావాలి? నేనేం దూరం కాలేదే. నేనెప్పుడో తండ్రిని అయ్యాను. అవును చందు, నువ్వు పసిపిల్లలా ఏడుస్తుంటే నిన్ను ఓదార్చేటప్పుడు నిజంగానే ఓ తండ్రిలా ఫీల్ అవుతాను. ఏమండి, నాకిది కావాలి అని నువ్వు అడిగితే అది నీకోసం కొని తెచ్చినప్పుడు, నీ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు నేను నీ భర్తలా కాదు తండ్రిలానే ఆనందపడతాను. అలాగే నువ్వు పట్టలేనంత సంతోషంతో కబులు చెప్తుంటే అప్పుడు కూడా ఓ తండ్రిలానే సంబరపడతాను చందు. నిజం చెప్పాలంటే అసలు నేను ఇవేవి మిస్ కావట్లేదు చందు. అది కాదండి. ప్లీజ్ చందు, ఇంకా ఈ టాపిక్ ని ఇక్కడితో వదిలే. అది కాదండి నేను చెప్పేది. అబ్బా, నాకు ఆకలేస్తుంది. నాకు అన్నం పెడతావా లేదా? చూడు, ఇంకివేవి మనసులో పెట్టుకోవద్దు, సరేనా? వెళ్ళు, వెళ్ళి డిన్నర్ రెడీ చేయి. ఆగో, ఎందుకు ఇంకా నువ్వు ఇంట్లోనే ఉన్నావు? ఎంతకాలం ఇలా ఉంటావు? నేను అనుకుంది జరిగేంత వరకు. అంటే అంటే ఏంటో మీకు బాగా తెలుసు. నేను మీకోసం వచ్చాను. మిమ్మల్ని వెంట తీసుకుని వెళ్తాను. నీకేమైనా పిచ్చా? నేను ఎలా వస్తాననుకున్నావు? నీకు ముందే చెప్పాను అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోవద్దని. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. పిల్లోడిని తీసుకొని ఈ దేశం వదిలేసి వెళ్ళిపో. ఏంటా నవ్వుకు అర్థం? అర్థం వెతకటం అనవసరం అని.
మీరు చెప్పగానే వెళ్ళిపోయేదాన్ని అయితే ఇంత దూరం ఎందుకు వస్తాను? వచ్చినా మీరు కాదన్న తర్వాత ఇంకా ఎందుకు మీ వెంటే తిరుగుతాను? మీరు నాకు కావాలి. నేను వెళ్ళటం అంటూ జరిగితే అది మీతోనే. అసలు నీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నాకు చాలా ప్రాబ్లంగా ఉంది. ఎందుకు? నేనే మీ గురించి బయటకు చెప్పడం లేదు కదా. చెప్పకపోయినా నిన్ను చూస్తూ భరించడం నా వల్ల కావట్లేదు. నువ్వు నా కళ్ళెదుట కనిపిస్తుంటే జయంతితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. నా పెళ్లి గురించి గట్టిగా అడగలేకపోతున్నాను. ఏ? ఎందుకని? ఎందుకంటే తాళి కట్టిన దానివి ఎదురుగా తగలట్టావు కదా. పోన్లేండి, ఇలాగైనా నాకు తాళి కట్టానని ఒప్పుకున్నారు. అదే సంతోషం. చూడు, నువ్వు ఇలాంటి ట్రిక్స్ ఎన్ని ప్లే చేసినా నా మనసు మారదు. నా మనసంతా జయంతి ఉంది. ఇది ఈ రోజు కల కాదు, ఎన్నో రోజుల కల. నా జీవితంలోకి మొదట వచ్చింది జయంతి, ఆ తర్వాతే నువ్వు వచ్చావు. నేనంటూ మీ జీవితంలో ఉన్నానని ఒప్పుకుంటున్నారు కదూ. నాకు కావాల్సిందే అదే. అంటే చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నేనెంత మంచిగా ఉంటానో తేడా వస్తే అంత రాక్షసులా మారతాను. నీ మంచి కోసమే చెప్తున్నాను. నీకేం కావాలంటే అది ఇస్తాను. నీకు బాబుకి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి ఈ ఇల్లు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపో. నువ్వు ఎంతకాలం వెయిట్ చేసినా నేను మారను. నాకు నీ మీద ప్రేమ పుట్టదు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. వెళ్ళిపో. వెళ్ళి నీకు ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకో. ఎంత ఈజీగా చెప్పారండి. అమెరికాలో పెరిగిన నేను మీ అంత ఫాస్ట్ గా ఆలోచించలేకపోయాను. నేను అలా ఆలోచించేదాన్ని అయితే మీ చేత తాళెందుకు కట్టించుకునేదాన్ని? ఈ తాళి కోసం ఇంత దూరం ఎందుకు వచ్చేదాన్ని? మీలాగే మిమ్మల్ని నా వెంట తిప్పుకుని వదిలేసేదాన్ని. మీ మాటలకి తట్టుకోలేక ఆ రోజు చనిపోదామనుకున్నాను. కానీ నా బిడ్డను చూసి ఆగిపోయాను. వాడేం పాపం చేశాడని? అమ్మ నాన్న లేని అనాథ కావాలి. అందుకే వాడి కోసమైనా నేనిక్కడే ఉంటాను. నాకు తెలుసు, ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు. ఆ కృష్ణప్రసాద్ నీ చేత ఆడిస్తున్న నాటకం. నేను పక్కకు తప్పుకుంటే జయంతికి తన దగ్గర కావచ్చని నీ చేత ఈ నాటకం ఆడిస్తున్నాడు కదూ. మీకంటే ఆయన చాలా నయం కదూ. కట్టుకున్న భార్యకు దగ్గర కావాలని చూస్తున్నారు. తెగిపోయిన బంధాన్ని కలుపుకోవాలని చూస్తున్నారు. కానీ మీరు తాళి బంధాన్ని కాదనుకుంటున్నారు. పేగు బంధాన్ని వద్దనుకుంటున్నారు. మరొకరి భార్య కోసం తాపత్రయపడుతున్నారు. నోర్మే, జయంతి కృష్ణకి భార్య కాకముందే నేను తను ప్రేమించాను తెలుసా? మరి నన్ను ప్రేమించారు కదా, నన్నేం చేయమంటారు? మీ ప్రేమ ఎలాంటిదో జయంతికి తెలియక మిమ్మల్ని నమ్ముతుంది. రేపు తన బతుకు ఇంతేగా. నువ్వు వేరు, జయంతి వేరు. ఎవరైనా ఒక్కటే మీకు. ఆ విషయం నాకు బాగా అర్థమవుతుంది. ఏయ్, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ నాకు అనవసరం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చావుకైనా తెగించిన దాన్ని, చావనైనా చేస్తాను. కానీ నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. వెళ్ళవా? సరే, నిన్ను ఎలా బయటికి పంపించాలో అలాగే బయటికి పంపిస్తాను.
రామయ్య, అది నేను నాకంతా తెలుసమ్మా. కృష్ణబాబు గారు ఎప్పుడో మీ గురించి చెప్పారు. నాకు తెలుసు కాబట్టే నవీన్ బాబుకి తన తప్పు తెలిసి రావాలని పదే పదే కావాలనే చురకలు వేస్తున్నానమ్మా. ఏం చేసినా ఆయన మారేలా లేరు రామయ్య. మారతారమ్మా, తప్పకుండా మారతారు. ఆ దేవుడు మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం చేయడు. ధైర్యంగా ఉండమ్మా. వస్తాను. ఏంటి రాజా, ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఈ ప్లాన్ ఎలా మార్చాలో తెలియట్లేదు మూర్తి గారు. ఎన్ని రకాలుగా మార్చినా వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు. వాళ్ళకే కాదు, నాకే సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. మరి ఎలా రాజా? లేట్ చేస్తే వాళ్ళ కాంట్రాక్ట్ మరొకరికి ఇచ్చినా ఇచ్చేస్తారు. ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను ఇంకా పూర్తయిపోయిందేమో అనుకుంటున్నాను. లేదు మూర్తి గారు, నేనే ఫోన్ చేసి వాళ్ళని ఇంకో 10 రోజులు టైం అడుగుదాం అనుకుంటున్నాను. రాజా, బిజీగా ఉన్నట్టున్నావు, నేను తర్వాత రానా? అయ్యో పర్లేదు, రండి. అవును రాజా, మీ మామగారు ఉన్నారు కదా, ఆయనకి ప్లాన్ గురించి చెప్పు. దేనికి మూర్తి గారు? పెద్ద కంపెనీ కృష్ణ గారు తిరుపతిలో హోటల్ కట్టడానికి కాంట్రాక్ట్ మనకే ఇచ్చారు. ప్లాన్ కుదరడం లేదు. 2 నెలల నుంచి కింద మీద పడుతున్నాం. ఎన్ని ప్లాన్లు మార్చినా ఎవరికీ తృప్తి కలగడం లేదు. అవునా? ఏంటా ప్లాన్? ఇదిగోండి అంకుల్, ఉన్నది చాలా కొద్ది స్థలం. హోటల్ రూమ్స్ లో నుంచి కొండ మీద ఉండే మోకాళ్ళ పర్వతం గోపురం కనిపించాలి. ప్లస్ బోల్డ్ అంతా ఓపెన్ ప్లేస్ కావాలి. అస్సలు కుదరట్లేదు అంకుల్. ఎలా కట్టినా ప్లేస్ అయినా షార్ట్ అవుతుంది, లేదా ఈ బ్లాక్ వాళ్ళకి గోపురం కనిపించట్లేదు అంకుల్. అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదంకుల్ పరిస్థితి. మూర్తి గారు, ఆ. ఒక ఫ్రెష్ షీట్ ఇవ్వండి. అలాగే. రాజా, ఒకసారి చూడు. దీన్ని ప్యారల్ గా కట్టే బదులు ఇలా హాఫ్ రౌండ్ షేప్ లో హోటల్ ని డిజైన్ చేద్దాం. ఈ బ్లాక్ నుంచి ఈ బ్లాక్ వరకు కొంచెం ఏటవాలుగా ఉంటుంది. దానివల్ల అందరికీ గోపురం కనిపిస్తుంది. అర్ధచంద్రాకారం వల్ల ముందు బోల్డ్ అంత ఓపెన్ ప్లేస్ కూడా కలిసి వస్తుంది. ఏమంటావు? వావ్, మార్వెలస్ అంకుల్. దీనికోసం 2 నెలల నుంచి ఎంత కష్టపడుతున్నావో తెలుసా? ఎంతమంది ఇంజనీర్స్ దీన్ని డిజైన్ చేశారో, కానీ ఎవరికి ఐడియా రాలేదు. మరి కృష్ణప్రసాద్ గారంటే ఏమనుకున్నాం రాజా? గ్రేట్ ఇంజనీర్. ఆల్ ఇండియా లెవెల్లో స్టేడియంస్ కట్టడానికి ప్లాన్స్ పంపిస్తే మీ మామగారికే అవకాశం వచ్చింది. అప్పుడే మీ మామగారి ఖ్యాతి దేశం అంతా తెలిసిపోయింది.
మూర్తి గారు వెంటనే ఈ ప్లాన్ ని బ్లూ ప్రింట్ చేసి వాళ్ళకి పంపించండి. అలాగే నో డౌట్ 200% వాళ్ళకి నచ్చుతుంది. అలాగే వెంటనే వర్క్ కూడా మొదలు పెడతామని చెప్పండి. అలాగే రాజా. అంకుల్ చూసారా అంకుల్, మీ వల్ల నాకు ఎంత పేరు ప్రతిష్టలు రాబోతున్నాయో. అందుకే ఈ కంపెనీని మీ చేతుల్లో పెడుతున్నాను. ఇక నుంచి ఇది మీ ఆఫీస్, అంతా మీరే చూసుకోవాలి. నాకే బాధ్యతలు వద్దు రాజా, నేను ఒక ఎంప్లాయ్గా ఉంటాను. ఓకే? అలా ఉంటే అది మీకు కాదు అంకుల్, నాకు అవమానం. ఈ బాధ్యత మీరు తీసుకుంటే చందుతో నేను హాయిగా ఇటన వెళ్ళొస్తాను. ప్లీజ్ కాదనకండి అంకుల్. కూతురు సెంటిమెంట్తో నన్ను బాగానే లాక్ చేసావు. నాకన్నా నువ్వే తెలివిగలవాడివి రాజా. సరే అలాగే కానీ. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఓకే. నీలాంటి గొడ్రాళ్ళు ఎదుటి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోకూడదమ్మా. అమ్మ కాలేని ఆడది ఆడదే కాదు. అమ్మ కావడం ఒక అదృష్టం. ఆ పిలుపుకు నోచుకోలేని జన్మ ఒక జన్మేనా? నీలాంటి గొడ్రాలు చేయి తగిలితే పసిపిల్లలకి లేనిపోయిన జబ్బులు వస్తాయి. ఏమండి ఏమండి ఏం చందు? ఏమండి నేనంటే మీకు నిజంగా ప్రేమేనా? అదేం మాట చందు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నిజంగా నేనంటే మీకు ఇష్టమా కాదా? ఆ ప్రశ్న నన్ను అడగడం కాదు, నిన్ను నువ్వే ప్రశ్నించుకో, సమాధానం దొరుకుతుంది. నేనంటే మీకు ఇష్టమైతే నేనొకటి అడుగుతాను, చేస్తారా? ఏం కావాలో అడుగు, తప్పకుండా చేస్తాను. అయితే మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. ఏంటి పెళ్ళా? నీకేమన్నా పిచ్చా? నేను ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు? నిజంగా మీకు ఏ మాత్రం నా మీద ప్రేమ అభిమానం ఉన్నా మీరు రెండో పెళ్లి చేసుకోవాలి. ఇంపాసిబుల్, అది జరగని పని. ఎందుకు జరగదండి? ఎంతకాలం మీరు నాన్న అనే పిలుపుకి దూరం అవుతారు? నేను మీకు అదృష్టాన్ని ఇవ్వలేనని తెలుసు. చందు ఇంక చాలా ఆపు. నిన్నటి దాకా నువ్వు తల్లివి కాలేవు అని ఏడ్చావు, ఇప్పుడు నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని ఏడుస్తున్నావా? ఏడిపించడం కాదండి, బతిమాలుతున్నాను, మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి ప్లీజ్. ఆ పిల్లలకి నేను తల్లినవుతాను. అలాగే నా గొడ్రాలనే పిలుపుకి కొంతైనా దూరం అవుతానండి. అసలు నీకేమైంది చందు? గొడ్రాలు అనే మాట నీ నోటి నుంచి రావడం ఏంటి? నేను అనడం కాదండి, లోకమంతా ఇప్పుడు నన్ను అలాగే పిలుస్తుంది. పిల్లలు లేని గొడ్రాలని ఎగతాళి చేస్తుంది. పిల్లల్ని ఎత్తుకోనివ్వడం లేదు, పేరంటాలకి పిలవడం లేదు, పిలిచిన పసి బిడ్డలకు అక్షంతలు కూడా వేయనివ్వడం లేదండి. అలాంటి వాళ్ళని ఇంటికి రానివ్వకు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళకు, వీలైనంత దూరంగా ఉండు.
ఉండడానికి మనం అడవుల్లో ఉండడం లేదండి, జనాల మధ్య బతుకుతున్నాం. మనుషుల మధ్య బతకాలి అంటే కొన్నిటిని పాటించాలి, మరికొన్ని భరించాలి. మనుషుల వాళ్ళు మనుషుల నిజంగా మనుషులైతే వాళ్ళలా మాట్లాడతారా? ఇందులో వాళ్ళ తప్పేం లేదండి. పచ్చని చెట్టుని చూస్తే ఎవరికైనా ముక్కాలి అనిపిస్తుంది, పసుపు కుంకుమలు రాసి పూజిస్తారు. అదే మోడు బారిన చెట్టుని చూస్తే ఎందుకు పనికిరాదంటారు, అశుభంగా భావిస్తారు. ఆడదాన్ని బతుకు అంటేనండి, పిల్ల పాపలతో ఉంటే దండం పెడతారు, లేదంటే వేలెత్తి చూపిస్తారు. అందుకే నా మాట విని మీరు పెళ్లి చేసుకోండి. నా వల్ల మీరు తండ్రి కాకుండా మిగిలిపోకూడదు. వెంటనే మీకు సంబంధాలు చూస్తాను. కాసేపు ఆపుతావా? లేదండి, మీరేం చెప్పినా నేను వినను. మీరు మాత్రం పెళ్లి చేసుకోవాల్సిందే. అది ఈ జన్మకి జరిగే పని కాదు. మీకేమైనా పిచ్చా? అనవసరంగా మీ జీవితం ఎందుకు పాడు చేసుకుంటారు? ఆ దేవుడు నా తలరాతని ఇలా రాశాడు. నా మెడలో తాళి కట్టిన పాపానికి ఆ శిక్ష మీరెందుకు భరించాలి? నేను బతకాలని కోరుకుంది మీ సంతోషం చూడటానికి, మీ ఆనందాన్ని చూస్తూ జీవితం గడపాలన్న ఆశతో ఆనాడు ఆయుష్ ఇమ్మని కోరుకున్నాను. కానీ నాకు దేవుడిచ్చిన ఆయుష్ మీ సంతోషానికి ఆటంకం అవుతుందని అనుకోలేదండి. చందు, ఆయుష్ ఇచ్చిన దేవుడు అమ్మతనాన్ని లాకేసుకుంటాడని ఊహించలేకపోయానండి. అందుకే నా మాట విని మీరు పెళ్లి చేసుకోండి. చందు, నువ్వు తల్లివి కావాలన్నా, నేను తండ్రిని కావాలన్నా నేను మరో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం పిల్లల్ని దత్తకు తీసుకోవచ్చు. అది ఇష్టం లేదంటే ఒకరికొకరం మనమే పిల్లల్లా అనుకుని బ్రతకచ్చు. అలా బతకడం నాకు ఇష్టం లేదు. అలాంటి బతుకు నాకు అవసరం లేదండి. మనసుకి నచ్చ చెప్పుకుంటూ ఒక్కరోజు బతకగలం, 1 సంవత్సరం బతకగలం. జీవితం మొత్తం అలా మనకి మనం మోసం చేసుకుంటూ బతకలేమండి. నా మాట వినండి. అర్ధరాత్రి గోలెంట్ నాకు. చూడు, నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం అయితే మారదు. నా నిర్ణయం కూడా మారదండి, అంతే. చందు,